సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలని అన్నారు బీజేపీ నేతలు. గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలో విద్యారంగాన్ని గాడిన పెట్టాలని అన్నారు. కేంద్రం యూరియాను పంపిస్తున్నా కొరత ఉందని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు బోగీలను 20కు పెంచుతున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పారు బీజేపీ లీడర్లు. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు బోగీలను 16 నుంచి 20కి పెంచడానికి రైల్వే శాఖ అంగీకరించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ రైలును 2023 ఏప్రిల్లో ప్రధాని మోదీ రైలు ప్రారంభించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి తిరుపతి వెళ్లే భక్తులకు వందే భారత్ రైలు ఎంతో ఉపయోగపడిందని ఎక్స్లో పోస్టు చేశారు. తన విజ్ఞప్తిని మన్నించి బోగీలు పెంచినందుకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ధన్యవాదాలు తెలిపారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. రిటైర్డ్ టీచర్లకు పెన్షన్లు రావటం లేదని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లకు సకాలంలో వేతనాలు చెల్లించాలన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం దగ్గర నివాళులర్పించారు రామచంద్రారావు. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఆ ఉపాధ్యాయుల ఘోషణ ఒకసారి చూడాల్సిన కోరుతా ఉన్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయాలు, ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళకు వచ్చినటువంటి ఒక శాలరీస్ కూడా ఇంకా రాలేదు, సమయానికి వచ్చేటటువంటి జీతాలు కూడా రాలేదు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఒకవేళ విశ్వవిద్యాలయాలు ఉంటే మన సమాజం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పండగలు మన సంస్కృతిలో భాగమని చెప్పారు. కరీంనగర్ మహాశక్తి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన గణనాథుని నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్నారు సంజయ్. స్వయంగా ట్రాక్టర్ నడిపి నిమజ్జనానికి గణపతిని తరలించారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చెప్పడాన్ని తప్పుపట్టారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. రాష్ట్రానికి సరిపడ యూరియాను కేంద్రం సరఫరా చేస్తోందని చెప్పారు. మోదీ ప్రభుత్వం దేశంలో 5 కొత్త ఎరువుల ఫ్యాక్టరీలను పునరుద్ధరించిందన్నారు. బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు ప్రేమేందర్ రెడ్డి. రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, దీనికి కేంద్రమే బాధ్యత అని ఏ విధంగా మాట్లాడుతున్నారా అంటున్నా నేను. మహేష్ కుమార్ గౌడ్ గారికి విషయం తెలుసుకునే యొక్క ఓపిక లేదా? ఒకవైపు రాష్ట్రంలో అక్టోబర్ 31 వరకు రావాల్సిన యొక్క యూరియా 9.3 యొక్క మెట్రిక్ టన్స్ ఏదైతుందో అది స్పష్టంగా వచ్చిందని ప్రభుత్వమే ఒప్పుకున్నది. ఆ విధంగా ఉన్న తర్వాత కొరత ఎక్కడున్నది? నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించినందుకు బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. మోదీ ఫోటోకు పాలాభిషేకం చేశారు. కేంద్రం సామాన్యుల ప్రయోజనాలకు పెద్దపీట వేసిందన్నారు బీజేపీ నేతలు.